తెలుగు గీత అన్నాడు ప్రభుజీ. తెలుగు హరే భాగవతం కృష్ణ. క్లాస్. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి హరే స్వాగతం కృష్ణ. అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. ఓం హరే నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనా హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ప్రభుజీ దండవత ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 49వ అధ్యాయము 26వ శ్లోకం నుంచి నేర్చుకుందాము. హస్తినాపురములో అక్రూరుని కార్యము ఈ యొక్క అధ్యాయము. సో 26వ శ్లోకం. ధృతరాష్ట్రం వాచా యదా వదతి కళ్యాణి వాచం దానాపతే భవాన్ తథా నయా న తృప్త్యామి మర్త్యః ప్రాప్య యథామృతం. శాంతకుమారి మాతాజీ అనువాదం భాషించదండి. నువ్వు దానపతి ఈ మంగళకరముగు వాకులను వినుచు నేనెన్నడను సంతుష్టులను కాగాలను. నిజముగా నేను దేవతల యొక్క అమృతమును పొందినట్టు మత్తుని వంటి వాడు.
భాష్యము ధృతరాష్ట్రుడు యథార్థమునకు గరీతుడై ఉండవు ఇంకనెల్లు అక్రూరుడు పలికిడి సమస్తమును తాను ఇదివరకే ఎరుగున్నట్లు అతడు భావించినయు క్రీడ విశ్వనాథ చక్రవర్తి తాగు అభిప్రాయపడి అయినను యుక్తితో కూడిన గంభీరతను అనుసరించుతూ అతడు సాధువు పెద్ద మనిషి వలె పలికెను. తదాపి సూనృతా సౌమ్యా హృది నాస్థీయతే చలే పుత్రానురాగ విషమే విద్యుత్ సౌదామని యదా. జీ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. సౌమ్యుడా అక్రూరా అయినను చంచలమగు నా హృదయము పుత్ర ప్రేమచే విషమభావమును పొందిన కారణమున మెరుపు మేఘమునందు స్థిరముగా నిలవజాలనట్లు నీ ప్రీతికరమగు వాక్కులు దీని యందు స్థిరముగా నిలుచుట లేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మెరుపు మేఘమునందు స్థిరముగా నిలవనట్లు. ఓకే. ఈశ్వరస్య విధిం కోను విదునోత్యన్యదా పుమాన్ భూమిర్భారావతారాయ యోవతీర్ణో యథోకులే. అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ భాగ్యలక్ష్మి మాతాజీ, భాష్యంలో రెండవ పారాగ్రాఫ్ సుశీల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. భూభారమును తగ్గించుటకు యదుకులమున ఇప్పుడు అవతరించినట్టి దేవదేవుని యొక్క ఆదేశములను ఎవ్వడు ఉల్లంఘించగలడు? భాష్యం రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. ఇదంతయు నీ వెరిగినచో ఎందుకు సక్రమముగా ప్రవర్తించవు అని మనము ధృతరాష్ట్రుని సహజముగానే ప్రశ్నించెదము. నిజమునకు ధృతరాష్ట్రుడు చెప్పేది విషయం కూడా ఇదే. అంతయు ఇప్పటికే ఆరంభమై జరిగిపోవచ్చున్నందున వారిని తాను మార్చజాలనని అతడు తలచెను. యథార్థమునకు అన్ని సంఘటనలు అతని అనురాగము పాప ప్రవృత్తి వలననే మొదలైనవి. అందువలన తన కర్మలకు అతడు తానే బాధ్యతను వహింపవలసి ఉండెను. నాదత్తే కస్య చిత్పాపం, భగవానుడు ఎవ్వని పాపమునకు బాధ్యతను వహింపడు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 5.15 యందు పలికెను. విధి లేదా దైవము కారణముననే అక్రమ వర్తనమును కలిగి ఉన్నామని పలుకుట అత్యంత ప్రమాదకరమైన విధానము. జనులందరూ కృష్ణ భక్తి భావనను గంభీరముగా చేపట్టి తమకు తమ వారికి మంగళమయ భవిష్యత్తును తయారు చేసుకొనవలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. ఏది అయినను ధృతరాష్ట్రుడు భగవద్లీలలో పాల్గొనెను కనుక వాస్తవమునకు అతడు ఆ దేవదేవుని నిత్య సహచరుడే అని చరమముగా ఎవరేని వాదింపవచ్చును. దీనికి మనం ఇచ్చటి సమాధానం ఏమనగా భగవద్లీలలు మనోరంజకమే గాక ఉపదేశాత్మకంలో కూడా అయి ఉండును. ధృతరాష్ట్రుడు సక్రమముగా వర్తించి ఉండవలననుట ఇచట పాఠము. దీనినే భగవంతుడు చెప్పగోరెను. భూభారమును తగ్గించుటకే శ్రీకృష్ణుడు వచ్చినని ధృతరాష్ట్రుడు పలికి ఉండెను. కాని నిజమునకు భూలోకవాసుల అనుచిత వ్యవహారమే దాని భారము. కనుక భగవంతుడు ఇచ్చట చెప్పగోరిన పాఠమును మన హితము కోరకు స్వీకరించదము గాక. హరే కృష్ణ ప్రభుజీ. యోధిర్విమర్శ పదయాని జమాయేదం సృష్ట్వా గుణాన్ విభజతే తదను ప్రవిష్ట తస్మై నమో దురవభూత్ విహారతంత్ర సంసార చక్రగతయే పరమేశ్వరాయ. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. మాయ యొక్క అచింత్య కార్యముచే ఈ విశ్వమును సృజించి పిదప అట్టి సృష్టి యందు ప్రవేశించిన వాడే వివిధ గుణములను విభజించినట్టి ఆ దేవదేవునికి వందనములు. దురవబోధమగు లీలలను కలిగిన అతని వలననే సంసార చక్రమున తగులుకొనుట, దాని నుండి విముక్తి రెండును కలుగుచున్నవి. భాష్యము. ఇంత చెప్పిన మీదట ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణ భగవానుని అనుచరుడే అగును కాని సాధారణ వ్యక్తి కానేరడు. నిక్కముగా సామాన్యుడు ఇంతటి పాండిత్య యుత సూత్రమును కావింపజాలడు. హరే కృష్ణ.
శ్రీసుకం వాచ ఇత్యభిప్రేత్య నృపా తేరభిప్రాయం స యాదవా సుహృద్భిः సమనుజ్ఞాతః పునర్యదు పురీమగాత్ సశంస రామకృష్ణాభ్యం ధృతరాష్ట్రావిచేష్టితం పాండవాన్ ప్రతి కౌరవ్యా యదర్థం ప్రేషిత స్వయం. వాసవి మాత చదవండి 2 శ్లోకాలు అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఎన్నో పేజీ ప్రభుజీ? 149వ పేజీ 30వ శ్లోకం 31వ శ్లోకం. 30, 31. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ విధంగా యదువంశజుడగో అక్రూరుడు రాజు అభిప్రాయం నెరిగిన వాడై హితైషులుగా బంధుమిత్రుల నుండి సెలవు గైకొని యదుపురికి తిరిగి వెడలను. 31. పాండవుల పట్ల ధృతరాష్ట్రుడు ఏ విధంగా వ్యవహరించుచున్నాడో బలరామకృష్ణులకు అక్రూరుడు వివరించెను. కురువంశజ, ఆ విధంగా అతడు ఏ కార్యమునకే తాను పంపబడునో దానిని చక్కగా నెరవేర్చును. శ్రీమద్ భాగవతం నందలి హస్తినాపురంలో అక్రూరుని కార్యము అను దశమస్కందంలోని 49వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే రామ రామ హరే రామ హరే. హరే హరే. సో ఈ అధ్యాయంలో చూస్తాం మనము ధృతరాష్ట్రుడికి ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులు మునులు అందరూ వచ్చి చెప్పారు, బోధలు చెప్పారు అందరూ కూడా. అయినా సరే ఏం చేసేవాడు, అన్ని కూడా వినేవాడు అంతే. విన్న తర్వాత కూడా ఏ మాత్రము కూడా మారడానికి ప్రయత్నించేవాడు కాదు. తన యొక్క ప్రవర్తన భావన తన యొక్క ఆ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా అలాగే ఉంచుకునేవాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా సరే. చెప్తారు కదా ఒక సామెత, ఎంత చెప్పినా సరే వినట్లేదు అంటే కనుక దున్నపోత మీద వాన పడినట్టు అని చెప్పి ఒక సామెత చెప్తారు. సో అలాగే ధృతరాష్ట్రుడికి వచ్చి ఎంతమంది గొప్పగా ఎన్ని బోధలు చెప్పినా చివరికి శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడే రాయబారం కోసం వచ్చి చెప్పినా సరే అప్పటికి కూడా మారలేదు. ఎందుకంటే కనుక ఆయనలో ఆ భావన అది ఉండిపోయింది. ఏమిటి, వీళ్ళందరూ ఏదో ఒకటి చెప్తారులే, వచ్చి నన్ను ఏదో మార్చేద్దాం అని చెప్పేసి నేను వినేసి వీళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి పంపించేస్తే వెనక్కి సరిపోతుంది అని చెప్పి అదే ధోరణిలోనే ఉన్నాడు మొట్టమొదటి నుంచి చివరి దాకా కూడా అన్నమాట. చాలా మంది గొప్ప గొప్ప ఋషులు, వేదవ్యాసుల వారు వచ్చి చెప్పారు, అక్రూరుడు వచ్చి చెప్పారు, ఇంకా లెక్కలేనంత మంది ఋషులు మునులు అందరూ వచ్చి చెప్తారు. పాపం, నువ్వు ఇలా చేయకూడదు నాయనా, ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు ఇంత పుత్రవాత్సల్యం ఉండకూడదు, ఇంతలాగా నువ్వు తక్కువ చేసి చూడకూడదు నీ యొక్క సోదరుల యొక్క బిడ్డల్ని. సో ఆయన చెయ్యనటువంటి తప్పు లేదనమాట. వాళ్ళని చంపడానికి ప్రయత్నించాడు, వాళ్ళ ఆస్తులు మొత్తం లాక్కున్నాడు, ఆ తర్వాత వాళ్ళ భార్యను లాక్కున్నాడు, వాళ్ళ భార్యను వివస్త్రను చేయడానికి ప్రయత్నించాడు. చెయ్యనటువంటి పాపం అనేటువంటిది ఏది లేదు. విషం పెట్టి వాళ్ళని చంపుదామని చెప్పి ప్రయత్నించాడు, అగ్ని పెట్టి వాళ్ళని చంపుదామని చెప్పి ప్రయత్నించాడు. ఎన్ని రకాల ప్లాన్లు, 1 కాదు 2 కాదు. కొన్ని ఆయనకి డైరెక్ట్ గా తెలుసు, కొన్ని ఏంటంటే కనుక ఇండైరెక్ట్ గా చూసి చూడనట్టు వదిలేసేవాడు. అంటే ఇండైరెక్ట్ గా ప్రోత్సాహాన్ని ఇచ్చేవాడు అనమాట. ఎప్పుడు కూడా కొడుకుని మందలించడానికి ప్రయత్నించలేదు. సో ఇక్కడ కూడా మనం చూస్తాం, అక్రూరుడు వచ్చి రకరకాలుగా అన్ని విషయాలు మంచి విషయాలు చెప్పారు. అయినా సరే ఏమన్నాడు ఇక్కడ, ఆయన చాలా ఒక చిన్న మాటతోటి తీసి పడేశాడు ఆ మాటలన్నీ కూడా, కష్టపడి చెప్పినవి అంతా కూడా. చంచలమగు నా హృదయము పుత్ర ప్రేమచే విషమ భావమును పొందిన కారణమున మెరుపు మేఘమునందు స్థిరముగా నిలవజాలనట్లు నీ ప్రీతికర వాక్కులు దీని యందు స్థిరముగా నిలుచుటలేదు. ఏదో గొప్పగా చెప్పుకున్నాడు మేఘము మెరుపు అని చెప్పేసి, కానీ ఏంటంటే కనుక ఏమిటి, ఏ మాత్రము ఆ మాటల యొక్క ప్రభావం గాని ఏది కూడా లేదు.
అలాగని చెప్పి శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్థాయి, ఆయన పంపించినట్టు సందేశం తెలియదా అంటే కనుక తెలుసు. తెలిసినా సరే ఆ ప్రవర్తన మార్చుకోవట్లేదు. ఇంకేముందండి ఉపయోగం? వచ్చిన వ్యక్తి ఆ ఆ యొక్క సందేశం పంపించినటువంటి వ్యక్తి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. సో ఎవరు ఆయన ఆదేశాలను ఉల్లంఘించగలడు అని చెప్పి చెప్తూనే ఆయన ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఎవరు ఉల్లంఘించగలరు అంటున్నారు. నేను ఉల్లంఘిస్తాను. ఆయన ఉల్లంఘిస్తూ ఉన్నాడు అన్నమాట. సో ఆయన యొక్క శక్తి తెలుసు, గొప్పతనం తెలుసు, లీలలు తెలుసు. అయినా సరే నేనున్నటువంటి పరిస్థితుల్లో ఇలాగే ఉంటాను, నేను మారను అని చెప్పి భీష్మించుకుని కూర్చున్నాడు అన్నమాట. సో ఈ విధంగా కూర్చుంచుకోవడం మూలంగా ఎవరికి నష్టం? ఆయనకే నష్టం అయిందన్నమాట. సో ఈ విధంగా అక్రూరుడు మొత్తము అక్కడ జరిగినటువంటి విషయాలు, ఆ యొక్క హస్తినాపురంలో పాండవులు ఏ విధంగా, పాండవులు, కుంతీదేవి వాళ్ళందరి మధ్య కూడా అడవిలో తోడేళ్ల మధ్యన మామూలు ఒక వ్యక్తిలాగా, మనుషులాగా ఎలా ఉన్నారో ఆ విధంగా ఎలా బతుకుతున్నారు అని చెప్పి ఈ విషయాలన్నీ కూడాను మొత్తం కృష్ణ బలరాములకి, ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి, అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏంటి అని చెప్పి అంతా చూసి రమ్మన్నారు. ఎందుకంటే అక్రూరుడు గొప్ప రాజనీతిజ్ఞుడు కాబట్టి, చాలా డిప్లొమాటిక్ గా ఉంటాడు కాబట్టి, ఆయనకి పైన కనిపించే విషయాలు కాకుండా లోపల జరిగేటువంటి నిగూఢమైనటువంటి విషయాలు కూడా ఆయన అర్థం చేసుకోగలడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి బాధ్యతను అప్పగించారు. చక్కగా ఆయనకి అప్పగించినట్లు ధృతరాష్ట్రుడితో కూడా మాట్లాడారు. అక్కడ ఏమేం పరిస్థితులు ఉన్నాయి, ఏమేం కష్టాలు ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా వచ్చి కృష్ణ బలరాములు ఇద్దరికి కూడా ఆయన వివరించడం జరిగిందనమాట. ఎందుకంటే కనుక కృష్ణుడు అక్కడికి ఎందుకు పంపించారు అక్రూరుణ్ణి? ఎందుకంటే కనుక కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుడికి మేనత్త కాబట్టి. అంతకంటే మేనత్త కంటే కూడా ఏమిటి, ఆవిడ బాగా కష్టాల్లో ఉంది కాబట్టి, ఇంకా అంతకంటే ఎక్కువ ఆవిడ, ఆయన యొక్క 5 కుమారులు కూడా ఆయనకి పరమ భక్తులు కాబట్టి. సో ఈ అధ్యాయం ఇక్కడతో ముగుస్తుంది. తర్వాత అధ్యాయము శ్రీకృష్ణుడు ద్వారకాపురమును నిర్మించుట అనేటువంటి అధ్యాయంలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. శ్రీ సుఖం వాచ అత్రి ప్రాప్తిశ్చ కంసస్య మహిష్యౌ భరతర్షభా మృతే భర్తరి దుఃఖార్తే ఈయతుస్మా పితృగృహాన్ పిత్రే మగధరాజాయ జరాసంధాయ దుఃఖితే వేదయాం చక్రతు సర్వం ఆత్మవైధవ్య కారణం. శశికళ మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 1-2 కదా ప్రభుజీ? అవును మాతాజీ. శ్రీ సుఖవాచ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికను. అక్రూరుడు పౌరవ వంశరాజుల యశోచిహ్నతమగు హస్తినాపురమునకు వెడలి అచ్చట ధృతరాష్ట్రుని, భీష్ముని, విదురుని, కుంతీదేవిని నెక్స్ట్ అధ్యాయం 50వ అధ్యాయం మాతాజీ. 50వ అధ్యాయము 1-2 శ్లోకాలు మాతాజీ. శ్రీకృష్ణుడు ద్వారకాపురమును నిర్మించుట. ఓకే ప్రభుజీ. హరే సుఖదేవ గోస్వామి పలికెను. ఓ భర్త వంశవీరుడా, కంసుడు వధింపబడినంతటి అతని పట్టపురాణులకు ఆస్తి ప్రాప్తి అను వారలు అమిత దుఃఖంతో తమ తండ్రి గృహమునకు వెడలిరి. 2వ శ్లోకం. దుఃఖితులగు ఆ రాణులు తమ తండ్రి మగధరాజు అయిన జరాసంధునికి తాము విధవలైన విధమును వివరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సతద ప్రియమాకర్ణ్య శోకమర్షాయుతో నృపా ఆయాదవిం మహీం కర్తుం చక్రే పరమముద్యమం అక్షౌహిణీభిర్వింసత్యా తిస్రుభిశ్చాపి సంవృత యదురాజధానీం మధురాం న్యరుధాత్ స్వర్వతో దిశాం. శుభరత్నం.
2 శ్లోకాలు అనువాదం భాష్యం 3-4. హరే కృష్ణ. రాజా, అట్టి అప్రియమైన వార్తను వినినంతటా జరాసంధుడు శోకక్రోధములు నిండిన వాడై ధరణిని యాదవ రహితముగా చేయుటకు గొప్ప యత్నమును ఆరంభించెను. 4. 23 అక్షోహిణుల సైన్యముతో అతడు యాదవుల రాజధానియగు మధురను అన్ని దిక్కుల నుండి ముట్టడించెను. భాష్యము. ఒక అక్షోహిణి సైన్యంతో గల వివిధ సంఖ్యల సేనాబలము ప్రతి పదార్థములోని వసగబడినది. పూర్వకాలమునందు సైన్యము అక్షోహిణి సంఖ్యలలో గణింపబడేది. హరే కృష్ణ. నిరీక్ష్య తద్బలం కృష్ణ ఉద్వేలమివ సాగరం స్వపురం తేన సమృద్ధం స్వజనం చాభయాకులం చింతయామాస భగవాన్ హరి కారణమానుష తద్దేశకాలానుగణం స్వావతార ప్రయోజనం. మంజుల మాతాజీ అనువాదము భాష్యము ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడు శ్రీకృష్ణుడు ఈ జగత్తునకు ఆది కారణుడే అయినను ధరణిలో అవతరించినప్పుడు అతడు మానవ పాత్రను పోషించెను. ఆ విధముగా అతడు జరాసంధుని సైన్యము ఉత్తంగ తరంగ మహాసాగరం వలె తన పురమును ముట్టడించుటను ఆ సైన్యము తన వారిని మిగులు బీతహూతులను చేయుటను గాంచినంతట దేశకాల స్వావతార ప్రయోజనమును అనుసరించి తగిన కార్యం ఏమిటాయని ఆలోచింపదొడిగెను. హరే కృష్ణ ప్రభుజీ. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. దేవదేవుడు శ్రీకృష్ణుడు ఈ జగత్తున భాష్యము. జరాసంధుని దాడి గురించి అతని సైనికుల దాడి గురించి చింతించవలసిన అవసరము దేవదేవునికి లేదని ఆచార్యులు తెలిపిరి. కానీ ఇచ్చడు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు మానవ పాత్రను కారణమానుష పోషించుతున్నాడు. తన పాత్రను అతడు చక్కగా పోషించెను. ఈ పాత్ర పోషణమే లీల ఎనబడును. భగవద్లీలను భక్తుల ఆనందం కొరకే ఉన్నవి. భగవద్లీలచే సాధారణ మనుషులు మ్రాన్పడినను భక్తులు మాత్రము ఆ దేవదేవుని అసమానముగా ఆచరణ వలన పరమానందము బడయుదురు. నేను జరాసంధుని ఏ విధముగా ఓడించవలను? జరాసంధుని వదిలి అతని సైన్యమును వధించవలన, లేక జరాసంధుని వధించి అతని సైన్యమును నేను తీసుకొనవలన, లేక అతని సైన్యమును వధించవలన అని శ్రీకృష్ణుడు పోసనని శ్రీధర స్వామి వివరించింది. ఆ దేవదేవుడి నిర్ణయం రాబో శ్లోకములలో వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ యొక్క అధ్యాయము శ్రీకృష్ణుడు ద్వారకాపురమును నిర్మించుట అనేటువంటి అధ్యాయం. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, కృష్ణుడు మళ్ళీ బృందావనానికి ఎందుకు వెళ్ళలేదు మధురకు వచ్చిన తర్వాత. సో అందులో చెప్పుకున్నటువంటి కారణాలు ఏంటి, ఎవరికైనా గుర్తున్నాయా? ఐ విల్ బి బ్యాక్, మళ్ళీ నేను వచ్చేస్తాను మళ్ళీ అని చెప్పారు. మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళలేదు? ఆయన సాందీప్ ముని గురుకులానికి వెళ్ళారు ప్రభుజీ. ఓకే. తర్వాత ఇప్పుడు మళ్ళీ జరాసంధుడు అటాక్ చేస్తారు కాబట్టి ఇక్కడే ఉండాలి, వీళ్ళని ద్వారకావాసుల్ని, అదే ద్వారకా కాదు మధురవాసుల్ని ప్రొటెక్ట్ చేయాలని, ఇక్కడ రాజు లేకపోతే మళ్ళీ వాళ్ళకి జరాసంధుడు ఏమన్నా చేస్తాడని ఇక్కడే ఉన్నారు. తర్వాత అన్నిసార్లు అటాక్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఇంకా ద్వారకాకి షిఫ్ట్ అవుతారు. అలా జరిగింది. కరెక్ట్ మీరు చెప్పింది. సో ఇంకొకటి ఏంటంటే కనుక ఆయన మధురకు బృందావనానికి వెళ్ళిపోయారు అనుకోండి. బృందావనం ఏమిటి, ఒక చిన్న గ్రామం, అక్కడ సైన్యం ఏమీ ఉండదు. సో కృష్ణుడు ఎక్కడ ఉంటే కనుక అక్కడ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎవరు? జరాసంధుడు.
సో మధురలో ఉన్నారనుకోండి, కనీసం ఒక కోట, దానికి రక్షణ, సైన్యము అన్ని ఉంటాయి. అదే కృష్ణుడు బృందావనానికి వెళ్తే కనుక అక్కడ కోట, సైన్యము, రక్షణ ఏమీ ఉండవు. ఓపెన్ ప్లేస్ అంతా అక్కడ. సో వాళ్ళని రక్షించడం కూడా కష్టం అవుతుంది. సో అనవసరంగా బృందావన వాసుల్ని ఎందుకు టార్గెట్ చేయించాలి అనేటువంటి భావనతోటి కూడా ఆయన ఎందుకు వాళ్ళని టార్గెట్ చేయించాలి అనేటువంటి భావనతో కూడా ఆయన మళ్ళీ బృందావనానికి వెళ్ళలేదు. ఇంకొకటి, మధురలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క పరమ భక్తులే కాబట్టి వాళ్ళని కూడా నేను రక్షించాలి. అప్పటికే వాళ్ళు పాపం చాలా కష్టాలు అనుభవించారు. కంసుడి యొక్క పాలనలో చాలా చాలా బాధలు అనుభవించారు. అందరూ కూడా మధుర నుంచి అన్ని వైపులకి, అన్ని ప్రదేశాలకు కూడా పారిపోయారు కంసుడి యొక్క అకృత్యాలని తట్టుకోలేక. కంసుడు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కలిపి ఒక చోటకి మధురలోకి వచ్చారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే కనుక మళ్ళీ వాళ్ళందరూ కూడా చెల్లాచెదరైపోతారు, మళ్ళీ పారిపోవాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి కృష్ణుడు మళ్ళీ ఆయన బృందావనానికి వెళ్ళలేదు మధురకు వచ్చిన తర్వాత. సో ఆ తర్వాత ఈ ఈవెంట్స్ అన్ని కూడా ఎలా జరిగిపోయినాయి, వరుసగా జరిగిపోయినాయి అన్నమాట. మధ్యలో గ్యాప్ అనేది లేదు. సో ఆయన మధురకు రావడము, ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా పంపించేయడము, నంద మహారాజుని, గోపాలందరినీ కూడా పంపించేయడము, ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా దేవకి వసుదేవులని చెరసాల నుంచి విడిపించడము, ఆ తర్వాత వాళ్ళకి ఈ యొక్క యజ్ఞోపవీతం అంతా కూడా ధరింపి చేయడం, ఒడుగు అవన్నీ కూడా చేయడము, వెంటనే అక్కడికి సందీపని ముని దగ్గరికి వెళ్ళడము, వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడము, వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు చూడడము, చూసేసరికి ఏమైపోయింది, మళ్ళీ అటాక్ మొదలైపోయింది జరాసంధుడి దగ్గర నుంచి. జరాసంధుడు మొత్తం ఎన్నిసార్లు అటాక్ చేస్తాడు? 17 సార్లు చేసి 17 సార్లు మొత్తం 18 సార్లు అటాక్ చేస్తాడు జరాసంధుడు. సో 18 సార్లు అంటే కనుక 18 అటాక్స్ అంటే కనుక ఫినిష్ అవ్వట్లేదు. కాబట్టి ఆయనకి ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఏమైతుంది, ఎప్పుడైతే కనుక కంసుడు చనిపోయాడో, కంసుడికి భార్యలు ఉంటారు కదా, కంసుడి భార్యలు జరాసంధుడి యొక్క కుమార్తెలు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే కనుక వెంటనే భర్త చనిపోతే కనుక వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి పారిపోతారు కదా. రాజుగారు చనిపోతే కనుక ఏమవుతుంది, వెంటనే వాళ్ళందరూ కూడా పారిపోతారు. రాజు యొక్క అనుయాయులు అందరూ కూడా వేరే శత్రురాజు దగ్గర వాళ్ళు ఉండరు. సో అలాగే వాళ్ళకి కృష్ణుడు వాళ్ళని గౌరవంతో ఉంచినా సరే వాళ్ళకి ఏంటంటే వెంటనే పారిపోయి మగధకు వెళ్ళి జరాసంధుడికి వాళ్ళు జరిగిందంతా కూడా చెప్పారనమాట. సో ఈ విధంగా మా భర్తను చంపేశారు అన్యాయంగాను, సో ఇలాగ జరిగింది, కృష్ణుడు బలరాముడు కూడా చంపేశారు, ఎన్ని రకాలుగా ప్రయత్నిద్దామన్నా సరే అవ్వలేదు. సో తర్వాత అందరూ కూడా కృష్ణుడికి ఇలా జేజేలు పలుకుతున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట జరాసంధుడికి. వెంటనే జరాసంధుడికి తన అల్లుడిని ఈ విధంగా చంపేస్తారా అని చెప్పి చాలా కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చి ఏం చేస్తారైనా మొత్తం 23 అక్షోహిణీల సైన్యాన్ని తీసుకుని మధుర మీదకి దండయాత్ర చేస్తారనమాట. మహాభారత యుద్ధంలో ఎన్ని అక్షోహిణీల సైన్యం వాడారు? 11 కౌరవులు, 7 పాండవులు ప్రభుజీ. సో మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షోహిణీల సైన్యం. ఓకే, దాన్ని ఏమన్నారు, చాలా పెద్ద వారది, అబ్బో చాలా భయంకరమైనటువంటి యుద్ధము అని అన్నారు. ఇక్కడ జరాసంధుడు మొట్టమొదటిసారి అటాక్ చేసినప్పుడు 23 అక్షోహిణీల సైన్యం తీసుకుని వచ్చాడు. అది ఒకవైపు ఓన్లీ జరాసంధుడి వైపు 23 అక్షోహిణీలు అంటే చూసుకోండి, 18 + 5. సో మహాభారత యుద్ధంలో అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళకంటే కూడా ఇంకో 5 అక్షోహిణీలు ఎక్కువ. అవన్నీ కూడా ఎవరి వైపు? జరాసంధుడి వైపు అన్నమాట. సో అంత సైన్యాన్ని తీసుకుని అటాక్ చేశారనమాట. న్యాచురల్ గానే అంత పెద్ద సైన్యము మధురా నగరం మీదకి దాడి చేస్తే కనుక పుర ప్రజలందరూ కూడా ఏమైపోతారు, చాలా టెన్షన్ అయిపోతారు. 23 అక్షోహిణీలు అంటే కనుక మాటలు కాదు. సో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆయన కూడా మామూలు మాయా మానుష, సో లీల చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఆయన కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. జరాసంధుడిని మాత్రం చంపేయాలా, లేకపోతే జరాసంధుడి యొక్క సైన్యాన్ని మొత్తం చంపేయాలా, లేకపోతే జరాసంధుడిని లేకపోతే సైన్యాన్ని ఇద్దరిని కూడా కలిపి చంపేయాలా, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా యుద్ధం చేద్దాము అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో ఆయన ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే కనుక ఆయన కూడా మాయా మానుష, కరెక్ట్ గా ఆయన లీల చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఆ విధంగా ఆలోచించారు అనమాట. సో ఈ యొక్క అధ్యాయంలో చూడండి, శ్రీకృష్ణ భగవానుడికి ఆయన యొక్క పర్సనల్ రథము
ఆ తర్వాత ఆయన యొక్క ఆయుధాలు అవన్నీ కూడా ఈ అధ్యాయంలోనే వస్తాయన్నమాట. తర్వాత మళ్ళీ ద్వారకాలో మౌసల లీల అయిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా ఎలా అయితే కనుక పర్సనల్ వెపన్స్ ఆయుధాలన్నీ వచ్చినాయో మళ్ళీ అదే విధంగా అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఎలా వస్తాయో అలాగే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఏంటో కాబట్టి శ్రద్ధగా వినండి. హనిష్యామి బలం హేతత్ భువి భారం సమాహితం మాగధేన సమానీతం వస్యానాం సర్వభూభుజాం అక్షౌహిణీభి సంఖ్యాతం భటాస్వరథ కుంజరై. హరే కృష్ణ ప్రభుజీ 5, 6 చదవలేదండి. 5, 6 అవ్వలేదా? అవలేదండి. చదివారు మాతాజీ, చదివారు. అయింది ప్రభుజీ, నేనే అయింది. చదివాను కదా అనువాదము అయింది ప్రభుజీ. 7 నుంచి ఓకే ఓకే, సారీ నేను మిస్ అయి ఉంటానండి. ఓకే, 7, 8 కరెక్ట్. సారీ ప్రభుజీ. అక్షౌహిణీభి సంఖ్యాతం భటాస్వరథ కుంజరై మాఘదస్తు న హంత్యవ్యో భూయః కర్తబలోద్యమం. లక్ష్మీ శ్రీనివాస మాతాజీ అనువాదం చదవండి. భాష్యము లక్ష్మీ పార్వతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దేవదేవుడు తలచను. మగధరాజు జరాసంధుడు తన సామంతరాజుల నుండి సమకూర్చుకొని ఇచ్చటకు తెచ్చిన భట అశ్వ రథ గజ యుతమగు అక్షౌహిణీల సైన్యంను నేను నశింపజేసేదను. అది భూమికి భారముగానైనది, కాని జరాసంధుని వధింపను. భవిష్యత్తులో అతడు వేరొక సైన్యమును సమకూర్చుకొనుటకు నిక్కముగా ప్రయత్నించగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము. దానవ వినాశమునకే తాను ధరణిపై అవతరించినందునను దానవులందరినీ ఇంటి ముందుకే తీసుకొని వచ్చుటకు జరాసంధుడు పరమోత్సాహముతో ఉన్నందునను అతనిని బ్రతికి ఉండనిచ్చి కార్యనిమగ్నుని చేయుట యుక్తమని శ్రీకృష్ణ భగవానుడు మిగుల ఆలోచించిన పిదప నిశ్చయించుకొనెను. థ్యాంక్ యూ ప్రభు. ఏతద్దర్దోవతారోయం భూభారాహరణాయ మే సంరక్షణాయ సాధూనాం కృతోన్యేషాం వధాయ చ అన్యోపి ధర్మరక్షాయై దేహః సంభ్రియతే మయా విరామయాప్యధర్మస్య కాలే ప్రభవత క్వచిత్. మహాలక్ష్మి మాతాజీ మీరు 9, 10 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భూభారమును తొలగించుట, సాధువులను రక్షించుట, దుర్జనులను వధించుట అను ప్రయోజనం కొరకే నేను అవతరించి తిని. అది ధర్మమును పరిరక్షించుటకు ఆయా కాలములలో పెరిగిన అధర్మము నాశనం అందించుటకు నేను ఇతర రూపములను కూడా ధరించదును. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఏవం ధ్యాయతి గోవింద ఆకాశాత్ సూర్యవర్చసౌ రథా ఉపస్థితౌ సద్యః ససూతౌ సపరిచ్ఛదౌ. సుబ్రహ్మణ్య ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలుకసాగెను. గోవిందుడు ఈ రీతిగా తలపోయిచుండగా సూర్యప్రభలతో 2 రథములు అకస్మాత్తుగా ఆకాశము నుండి దిగి వచ్చినవి. అవి సారథులను ఆయుధములను కూడి ఉండెను. భాష్యము. రథములు భగవద్ధామము వైకుంఠలోకము నుండియే అరుదించనని శ్రీల జీవగోస్వామి, శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. దేవదేవుని అసమానమగు సాంకేతిక పరిజ్ఞానమును గాంచి శ్రద్ధావంతులకు భక్తులు పరమానందమును బడయగలరు. హరే కృష్ణ ప్రభుజీ.
ఆయుధాని చ దివ్యాని పురాణాని యదృచ్ఛయా దృష్ట్వా తాని హృషీకేశః సంకర్షణమధాబ్రవీత్. పశ్యాద్య వ్యసనం ప్రాప్తం యదూనాం త్వావతాం ప్రభో ఏష తే రథ ఆయాతో దయితాన్యాయుధాని చ ఏతదర్థం హినౌ జన్మ సాధూనామీశ శర్మకృత్ త్రయోవింశత్యనిష్కాఖ్యం భూమిర్భారామపాకురు. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 12-13 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు ధర్మస్వరం. భగవానుని నిత్య దివ్య ఆయుధములు కూడా సహజముగానే అతని ఎదుట ప్రత్యక్షమైనవి. ఇంద్రియాధీశుడగు శ్రీకృష్ణుడు వాటిని గాంచి సంకర్షణునితో ఇట్లు పలికెను. 13. దేవదేవుడు పలికెను, జ్యేష్ఠ సోదర, నీ ఆధీనుడగు యాదవులను చుట్టునట్టి ఈ ప్రమాదమును గాంచుము. హే ప్రభు, నీ రథము ప్రియమైన ఆయుధములు నీ చెంతకు అరుదించినవి చూడుము. దేవా, భక్తులను రక్షించుటకే మనము అవతరించితిమి కనుక ఇప్పుడు ధరణికి ఈ 23 అక్షోనిల సేన భారమును తొలగింపు. హరే కృష్ణ. ఏవం సమ్మంత్య దాసార్హౌ దంసితౌ రథినౌ పురాత్ నిర్జగ్మతు సాయుధాఢ్యౌ బలేనాల్పేయసావృతౌ సంకం దద్మౌ వినిర్గత్య హరిర్దారుక సారథి తతో భూత్పర సైన్యానాం హృది విత్రాసవేపధూ. శివలీల మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. శ్రీకృష్ణుడు ఈ విధముగా తన సోదరుని ఆహ్వానించినంతటా దశార్హులిరువురు కృష్ణ బలరాములు కవచములను ధరించి ఆయుధములను చేబూని కొలది సైన్యమునే తీసుకొనిన వారే రథములలో పురము నుండి బయలువెడలిరి. 16. దారుకుడు రథసారథ్యము వహించగా శ్రీకృష్ణుడు పురము నుండి బయలువెడలి తన శంఖమును పూరించగా శత్రుసేనల హృదయములు భీతితో కంపించజొచ్చెను. సో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఎలాగా మొత్తం సైన్యాన్ని నాశనం చేసేద్దామా, జరాసంధుని ఒక్కడే నాశనం చేసి సైన్యాన్ని నేను పెట్టుకుందామా, లేకపోతే ఇద్దరిని కలిపి నాశనం చేసేద్దామా అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉన్నారనమాట. తర్వాత ఆయనకి ఆలోచన వచ్చిందనమాట, అసలు నేను అవతారం ఎందుకు తీసుకుని వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే కనుక అప్పుడు మనందరికీ కూడా గుర్తుంటుంది, సో బ్రహ్మగారు వచ్చి ఆయనకి క్షీరసాగరం దగ్గర ప్రార్థన చేశారు, భూదేవిని తీసుకుని వచ్చారు. భూభారం బాగా పెరిగిపోయింది, తగ్గించవలసింది అని చెప్పి ప్రార్థన చేశారు. సో అప్పుడు ఆయన ఆశ్వాసన ఇచ్చి యొక్క కృష్ణుడిలాగా ఆయన అవతరించడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఆ యొక్క భూభారాన్ని తగ్గించాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పి ఆయన ఆలోచించారు. సో సమయం వచ్చింది, బాగానే ఉంది, నేను ఈ 23 అక్షౌహిణీల సైన్యాన్ని అంతటినీ కూడా ఇప్పుడు నాశనం చేసేస్తాను, జరాసంధుని కూడా నాశనం చేసేస్తాను. సో దీంతో నా యొక్క ఉద్దేశ్యం పూర్తవుతుందా అంటే కనుక పూర్తవ్వదు. ఎందుకంటే జరాసంధుడు ఇప్పుడు తీసుకుని వచ్చినటువంటి 23 అక్షౌహిణీల సైన్యమే కాకుండా ఇంకా చాలా సైన్యం ఉంది, చాలా భూభారం ఎక్కువ ఉంది. సో వాళ్ళందరినీ కూడా చంపాలి అంటే కనుక ఏమిటి, కృష్ణుడు ఒక్కొక్కళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా అటాక్ చేయాలి, వాళ్ళందరినీ కూడా చంపాలి. సో కష్టము, ఇదంతా కూడా కష్టం అవుతుంది. ఇంకా ఏమిటి, ఆయన అవతారం తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాలి. సో కాబట్టి ఆయన ఏం ఆలోచించారు అని అంటే కనుక, ఏం చేద్దాము, 23 అక్షౌహిణీల సైన్యాన్ని కూడా నేను చంపేసి వీడిని మాత్రం ఎవరిని జరాసంధుని వదిలేస్తాను.
వీడి జరాసంధుడు ఏమిటి, న్యాచురల్ గానే వాడు దుర్మార్గుడు. కాబట్టి వాడికి చాలా కోపం ఎక్కువ, శత్రుత్వం ఎక్కువ, నన్ను ఎలాగైనా చంపాలి అని చెప్పేసి చాలా పగతో ఉన్నాడు. వీడిని వదిలేస్తే కనుక ఏం చేస్తాడు వీడు, ప్రతిసారి వెళ్ళి, నేను వదిలేసిన ప్రతిసారి కూడా వెళ్ళి ఎవరైతే కనుక రాక్షసులు, దానవులు, ఇటువంటి భూభారమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి నా దగ్గరికి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు నేను వాళ్ళని చంపేస్తాను, వీడిని వదిలేస్తాను. మళ్ళీ వీడు వెళ్తాడు, వీడు వెళ్ళి మళ్ళీ వీళ్ళందరినీ కూడా పోగేసుకుని వస్తాడు. మళ్ళీ వాళ్ళందరినీ కూడా చంపేసి వీడిని మాత్రం వదిలిపెట్టేస్తాడు. సో మళ్ళీ వెళ్తాడు, వీడు వెళ్ళి అందరినీ కూడా మళ్ళీ పోగేసుకుని వస్తాడు. సో అలాగే ఏం చేస్తున్నాడు జరాసంధుడు, ఎవరైతే దుర్మార్గులు, అసురులు ఎవరైతే ఉన్నారో, భూభారం ఎవరి వల్ల అయితే కనుక ఎక్కువైపోయిందో వాళ్ళందరినీ కూడా కలెక్ట్ చేసుకుని తీసుకుని వస్తున్నాడు. అది కూడా ఒక సేవే. అది యాక్చువల్గా ఏం చేస్తున్నాడు, కృష్ణుడికి సేవ చేస్తున్నాడు ఆయన జరాసంధుడు, ఇండైరెక్ట్ గా అన్నమాట. సో వాళ్ళందరినీ కూడా కలెక్ట్ చేసుకుని తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు కదా, ఎవరెవరైతే అసుర సైన్యం ఉందో అని. ఇంకా ఏంటంటే కనుక మహాభారత యుద్ధానికి ముందే శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క భూభారాన్ని చాలా తగ్గించేశారు, నాశనం చేసేసారు. లేకపోతే కనుక పాండవుల యొక్క 7 అక్షోహిణీల సైన్యంతో మహాభారత యుద్ధం గెలవడం అప్పుడు చాలా కష్టమైపోయింది. సో ఇక్కడ చూసాం, ఒక అటాక్ లోనే 23 అక్షోహిణీల సైన్యం ఫస్ట్ అటాక్ లో. సో అలాంటిది మొత్తం 18 సార్లు అటాక్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కూడా ఏం చేస్తాడు, ఇంతకు ముందు తెచ్చిన దానికన్నా ఎక్కువ తీసుకురావాలని తీసుకొస్తాడు కదా. వాడి భావన ఎలా ఉంటుంది జరాసంధుడికి, ఇది వరకు నేను 23 అక్షోహిణీల సైన్యం తీసుకొచ్చాను, అది సరిపోలేదు, కాబట్టి నేను ఇంకా ఎక్కువ తీసుకురావాలని ఎక్కువ తీసుకొస్తాను. సో అలా పెంచి 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 మొత్తం 18 సార్లు 23 అక్షోహిణీలే తెచ్చాడు అని అనుకున్నా సరే, ప్రతిసారి ఎన్ని అక్షోహిణీల్ని స్వామి నాశనం చేసేసారు మహాభారత యుద్ధానికి ముందే. చాలా మట్టుకు ఆయన ఫినిష్ చేసేసారు. ఓన్లీ మహాభారత యుద్ధంలో ఫినిష్ చేసింది చాలా తక్కువ అన్నమాట, లెక్క ప్రకారం చెప్పాలంటే. సో ఏం చేస్తున్నాడు, కాబట్టి ఏం చేద్దాం అని చెప్పి ప్లాన్ చేశాడు, జరాసంధుని వదిలేస్తాను, మిగతా వాళ్ళ సైన్యాన్ని అంతటి కూడా నాశనం చేసేస్తాను. సో ఎలా చేయాలి, నేను అవతారం తీసుకొచ్చింది ఎందుకు, భూభారాన్ని తగ్గించడము, సాధువుల్ని రక్షించడము, దుర్జనులు వధించట. సో ఇదే కదా మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు మనకి. సో భూమిని రక్షించడానికి కూడా నేను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో ఆ శ్లోకంలో చెప్పినట్టు, సో ఎప్పుడెప్పుడైతే కనుక అధర్మం పెరిగిపోతూ ఉంటుందో నేను ధర్మాన్ని పునఃస్థాపించడానికి మళ్ళీ అవతరిస్తాను అని చెప్పి ఆయన ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఆలోచిస్తూ ఉంటే కనుక ఆకాశంలోంచి సూర్య ప్రభలతోటి సమానమైనటువంటి 2 దివ్యమైనటువంటి రథాలు ప్రకటితమయ్యాయి. 2 దివ్యమైనటువంటి రథాలు, రథసారథులు. ఆ రథాల్లో కూడా మొత్తము శ్రీకృష్ణ భగవానుడు, అదేవిధంగా బలరాముడి యొక్క దివ్యమైనటువంటి ఆయుధాలు, అన్ని రకాలైనటువంటి ఆయుధాలు. సో ఆయన యొక్క సారంగా అనేటువంటి ధనుస్సు, ఆయన యొక్క కత్తులు, అన్ని కూడా అన్ని రకాల వెపన్స్, సుదర్శన చక్రం, అన్ని కూడా మొత్తం వాటితో పాటు రథం వచ్చింది. శ్రీకృష్ణుడి యొక్క రథసారథి ఎవరు, దారుకుడు ఆయన. సో అదేవిధంగా బలరాముడు కూడా ఒక రథం వచ్చింది, రథసారథితో వచ్చింది. వాళ్ళిద్దరు కూడా వచ్చారు మొత్తం వెపన్స్ అన్ని వేసుకుని. సో ఎలా అయితే కనుక రాములు వారికి చివరగా యుద్ధం చేయాల్సి వస్తున్నప్పుడు రావణాసురుడితోటి ఇంద్రుడు ఏం చేస్తాడు, ఆయన కూడా ఒక దివ్య రథాన్ని పంపిస్తారన్నమాట ఇంద్రుడు కూడా. సో రావణాసురుడితో యుద్ధం చేయాలంటే మీరు నేల మీద ఉంటే కుదరదు, వాడు చాలా మాయలన్నీ కూడా తెలుసున్నటువంటి వాడు, ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు, కాబట్టి మీకు కూడా రథం అవసరం అవుతుంది అని చెప్పి ఇంద్రుడు రథసారథినిచ్చి రథాన్ని పంపిస్తాడు. సో అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడికి అది ఎక్కడి నుంచి వచ్చింది, రాముల వారికి స్వర్గలోకం నుంచి వచ్చింది ఆ ఎకరాలో. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు మనకు ఆచార్యులు, ఏం చెప్తున్నారు, ఈ 2 రథాలు కూడా వైకుంఠం నుంచి వచ్చింది. దివ్యమైనటువంటి రథాలు, ఈ 2 రథాలు కూడా డైరెక్ట్ గా వైకుంఠం నుంచి వచ్చింది. వైకుంఠము ఆయన యొక్క రథసారథి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క రథసారథి ఎప్పుడు దారుకుడే. అలాగే ప్రద్యుమ్నుడి యొక్క రథసారథి ఎవరు, దారుకుడి యొక్క కుమారుడు, ఆయన ప్రద్యుమ్నుడి యొక్క రథసారథి అని. సో అలాగే ఉంటుంది అన్నమాట. సో ఆ 2 రథాలు విత్ వెపన్స్ అన్ని కూడా వచ్చినాయి అన్నమాట.
సో అప్పుడు ఆయన చెప్తున్నారు బలరాముడితోటి ఏమని చెప్తున్నారు, సంకర్షణ, సో మనము మన యొక్క ఆధీనంలో ఉన్నటువంటి యాదవుల్ని రక్షించాల్సినటువంటి సమయం వచ్చింది. సో చూడండి, మన ఆయుధాలన్నీ కూడా వచ్చేసినాయి మనకి యుద్ధం చేయడానికి కావాల్సినవన్నీ కూడా. మనం భక్తుల్ని రక్షించడానికే వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ఇంకోటి ఏంటి, ధరణిని యొక్క 23 అక్షోహిణీలు వచ్చినాయి కదా, వీటి యొక్క భారం నుంచి మనం ధరణిని రక్షించేద్దాము, పద యుద్ధం చేద్దాము అని చెప్పి బలరాముడితో చెప్పారు. ఆ విధంగా బలరాముడిని ఆహ్వానించారు. సో అప్పుడు కృష్ణుడు బలరాముడు దశార్హులు ఇద్దరు కూడాను కవచాలను ధరించి కొలది సైన్యం, మధుర సైన్యం నుంచి ఎక్కువ మందిని తీసుకోరు. మధురలో కూడా వాళ్ళకు కూడా కొంచెం సైన్యం అంతా ఉంటుంది, కానీ ఆ సైన్యాన్ని ఎక్కువ మందిని తీసుకోలే. కొలది సైన్యం మాత్రమే తీసుకుని కేవలం కృష్ణ బలరాములు మాత్రమే మధుర నుంచి బయటకి యుద్ధం చేయడానికి వస్తారనమాట. వచ్చి ఆయనకి చూసాం కదా, ఆయనకి పంచజన్యం అనేటువంటి శంఖం కూడా దొరికింది ఆయనకి ఆ రాక్షసుని చంపిన తర్వాత. సో అదే శంఖంతో ఆయన శంఖం పూరిస్తారు. పూరించిన తర్వాత ఏమైంది, మొత్తము అక్కడ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హృదయాలన్నీ కూడా దద్దరిల్లిపోయినాయి అన్నమాట. సో వాళ్ళిద్దరిని చూసి ఇప్పుడు జరాసంధుడు వాళ్ళిద్దరిని కూడా ఉద్దేశించి మాట్లాడతారనమాట. సో అవేంటో చూద్దాం. తావాహామాగతో వీక్ష్య హే కృష్ణ పురుషాధమా నత్వాయా యోద్ధుమిచ్చామి బాలేనౌకేన లజ్జయా గుప్తేన హి త్వయా మంద నయోత్స్యేయాహు బంధుహా. పద్మిని మాతాజీ అనువాదం చదవండి, తర్వాత శాంతి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. జరాసంధుడు వారి ఇరువురిని కాకి ఇట్లు పలికెను, ఓ కృష్ణ పురుషార్థమ, నీ వంటి బాలుతో యుద్ధము చేయట సిగ్గుచేటు కనుక నీతో ఒంటరిగా నేను పోరాడగోరను. కనబడక దాక్పరుడి ఓ మూర్ఖుడా, బంధు హంతకుడా, తొలిగిపోము, నేను నీతో యుద్ధము చెయ్యను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. జరాసంధుని పలుకులను శ్రీల శ్రీధర స్వామి ఇట్లు వ్యాఖ్యానించిరి. పురుషాధమ అను వాక్కును పురుష అధమ యస్మాత్, ఎవని ఎదుట ఇతర పురుషులందరూ అధములో అట్టి శ్రీకృష్ణుడు అని అర్థము చేసుకొనవచ్చును. అనగా ఇచట శ్రీకృష్ణుడు ఓ పురుషోత్తమ అని సంబోధింపబడినాడు. అట్లే గుప్తేన దాగుకొనిన వాడు అను వాక్కు ఎల్లరి హృదయముల్లో నిలిచియుండి భౌతిక దృష్టికి అగోచరమగు ఆ దేవదేవుని యొక్క తత్వమును సూచించును. త్వయా మంద అను పద సముదాయమును సంస్కృత వ్యాకరణమును అనుసరించి త్వయా అమంద అని కూడా విడదీయవచ్చును. ఈ సందర్భములో శ్రీకృష్ణుడు మూర్ఖుడు గాక మిగుల చురుకైన వాడని జరాసంధుడు సూచించినట్లయినది. శ్రీకృష్ణుడు తన మేనమామ అయిన కంసుని వధించినందున జరాసంధుడు బంధువు అనడి భావములో బంధు పదమును ప్రయోగించెను. కాని బంధువు అనడి శబ్దము బంధ బంధించుట అనడి క్రియ నుండి వచ్చును. కనుక బంధుహన్ అను పదమును అజ్ఞాన బంధనమును నశింపజేయువాడు అని అర్థము చేసుకొనవచ్చును. అట్లే యాహి పొమ్ము అనే పదము శ్రీకృష్ణుడు జీవుల చెంతకు వెడలి వారి భక్తిని అనుగ్రహించవలనని సూచించును. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చక్కగా వచ్చింది. హరే కృష్ణ. సో ఈ విధంగా సంస్కృతంలో ఇలాగే ఉంటుంది అనమాట. సో వాళ్ళందరూ కూడా ఏమిటి, కృష్ణుడిని నిందిద్దాము అని అనుకుంటారు. కానీ సరస్వతీదేవి ఏం చేస్తుంది, వాళ్ళ యొక్క నాలుక మీదకి వెళ్ళి కూర్చుండిపోయి వాళ్ళు నిందిద్దాము అని అనుకుంటే కనుక అవన్నీ కూడా ఏం చేస్తుంది, కృష్ణుడి గ్లోరిఫికేషన్, ఆయన పొగిడే విధంగా వాటిని అన్నిటి కూడా ఆవిడ మార్చేస్తుంది అనమాట. సో పొగిడే విధంగా మార్చేస్తుంది. సో అదే విధంగా ఇక్కడ ఏముంది, ఏమన్నాడినా పురుషాధమ అని పిలిగితే పురుషాధమ యస్మాత్ అంటే కనుక పురుషులు ఆయన ముందు మిగతా పురుషులు అందరూ కూడా అధములు అనేటువంటి భావం వచ్చేలాగా వచ్చింది అనమాట. తర్వాత గుప్తేన అంటే కనుక దాక్కునేవాడు, ఆయన దాక్కుంటాడు. ఎక్కడ దాక్కుంటాడు, మనందరి హృదయాల్లో కూడా దాక్కుని ఉంటాడు అనేటువంటి తత్వం. త్వయా మంద అంటే కనుక కంసుడే, ఈయనకు జరాసంధుడికి ఉద్దేశం ఏంటి, మందబుద్ధి ఉన్నవాడా అన్నట్టు.
కానీ త్వయా మంద అని విడదీయవచ్చు అన్నమాట. ఆయన మూర్ఖుడు కాకుండా చాలా చురుకైన వాడు, తెలివితేటలు కలిగినటువంటి వాడు. ఇంకా ఏమన్నారు, బంధుహ అన్నారు. అంటే కనుక బంధువు అనేటువంటి పదాన్ని ఉపయోగించారనమాట. సో బంధహ అంటే కనుక ఏమిటి, ఆయన ఏం చేస్తారు, మన యొక్క బంధాల నుంచి ఆయన మనల్ని రక్షిస్తారు, ఆ బంధాలన్నింటినీ కూడా నాశనం చేస్తారు. సో యాహి వెళ్ళిపోమని చెప్పారు. అంటే కనుక ఎక్కడికి వెళ్ళిపోమంటున్నారు ఆయన్ని, నీ భక్తుల్ని రక్షించడానికి వెళ్ళవయ్యా నువ్వు అని చెప్పి జరాసంధుడు చెప్తూ ఉన్నారు. సో తర్వాత ఇంకేమంటున్నాడు జరాసంధుడు కృష్ణుడితోటి, కృష్ణ నేను నీతో యుద్ధం చేయను, నువ్వు అన్యాయంగా కంసుని చంపేశావు, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడు నువ్వు, సో మాయలు వాడు నువ్వు, దాక్కుంటావు నువ్వు, అందుకని చెప్పి నీతో యుద్ధం చేయను అని చెప్పేసి చెప్తూ బలరాముని ఆహ్వానిస్తూ ఉన్నారు అన్నమాట. తవ రామాయది శ్రద్ధా యుధ్యస్వాద్ధైర్యముద్వహ హిత్వా వామచ్చరై చిన్నం దేహం సర్యాహి మాం జహే. సునీత మాతాజీ అనువాదం భాషించడం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. రామ, యుద్ధము చేయగలనని నీవు తలచినచో ధైర్యమును కూడగట్టుకొని నాతో యుద్ధము చేయుము. నా శరములచే శిథిలము కాగా దేహమును త్యజించి స్వర్గమును పొందుము, లేదా నన్ను వధింపుము. భాష్యము. బలరాముని దేహము నాశము లేనిదనుచు జరాసంధుడు తలచెనని ఆచార్యులైన శ్రీధర స్వామి అభిప్రాయపడిరి. అందువలన తనను బలరాముడు వధించుట కూడా జరగవచ్చునని జరాసంధుడు పలికెను. రెండు రకాల ఆప్షన్స్ కూడా ఇస్తూ ఉన్నాడు అనమాట. బలరాముడు నన్ను చంపవచ్చు అని చెప్పి ఆలోచిస్తూనే రెండైనా జరగవచ్చు, నేనైనా చనిపోవచ్చు, నువ్వైనా చనిపోవచ్చు అని చెప్తూనే, సో మోస్ట్లీ రెండోది జరుగుతుందేమో అని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. శ్రీ భగవానువాచ నవై సూరా వికత్తంతే దర్శయన్యేవ పౌరుషం నగృహ్ణీమో వచో రాజా నాతురస్యాము మూర్షతః. హరిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. దేవదేవుడు పలికెను, నిజమైన వీరులు తమ్ము పొగడుకొనుటగాక తమ పౌరుషమును ప్రదర్శింతురు. చింతాపూర్ణుడు మరణింపగోరువాడునైన వ్యక్తి యొక్క మాటలను మేము గంభీరంగా తీసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీ సుఖం వాచ జరాసుతస్తావభిసృత్య మాధవ మహాబలౌఘేన బలీయసా వృణో ససైన్యయానాద్వజవాజి సారథి సూర్యానలౌ వాయురివాభ్రరేణుభిః. చందన మాతాజీ అనువాదము, పద్మిని మాతాజీ భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సుఖదేవ గోస్వామి పలుగను, మేఘముల చేత సూర్యుని లేదా ధూళి చేత అగ్ని వాయువును కప్పివేయినట్లుగా జరాసుతుడు మాధవ వంశజుల కృష్ణ బలరాముల చెంతకు కదిలి తన మహా సైన్య గ్రహములతో వారిని, వారి సైన్యములను, రథములను, ధ్వజములను, అశ్వములను, సారథులను ఆవరించను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ గురువు దండవత్ ప్రణామాలు. భాష్యముతో తప్ప దొరికితే మేఘములు సూర్యుని కప్పి వేసినట్లుగా తోచినను విశాల ఆకాశమున సూర్యుడు దీపమానుగా ప్రకాశించుచుండెనని శ్రీధర స్వామి వ్యాఖ్యానించని, కొద్దిగా ధూళిచే కప్పబడుట చేత అగ్ని యొక్క శక్తి ప్రభావితం కావదు. అట్లే జరాసంధుని సేనాబలం చేత కలిగేడి ఆవరణము కేవలము బాహ్యమునకు మాత్రమే. హరికృష్ణ గురువు సిద్ధం. సుపర్ణతాళధ్వజచిహ్నితౌ రథా వలక్షయంతో హరిరామయోర్నిధే స్త్రియ పురట్టాలకహాన్యగోపురం సమాశ్రితాసం ముహుః సుతార్తిచాం దితాం. సుభరత్నం. హరే కృష్ణ.
కోట కోట బురుజుల పైన, ప్రసాదముల పైన, గోపురముల పైన నిలిచిన స్త్రీజనము గరుడ తాళధ్వజాంకితమైన కృష్ణ బలరాములు రథములను గానని వారై శోకముతో మూర్ఛితులైరి. భాష్యము. కృష్ణ బలరాముల ఎడ స్త్రీలకు గల అసాధారణమగు అనురక్తి కారణమున వారు ఇచ్చట విశేషముగా పేర్కొనబడినారు. హరే కృష్ణ. హరే పరాణిక పయోముచాముహు శిలీముఖాత్యుల్బణవర్షపీడితం స్వసైన్యమాలోక్య సురాసురార్చితం వ్యస్పృచ్ఛయచ్ఛాంగ సరాసనోత్తమం. శివలీల మాతాజీ. తనను మేఘముల వలె కమ్ముకొనిన మహాసైన్యము నుండి కురిసడి నిర్దయ పూర్ణము క్రూరమునైన బాణవర్షముచే తన సైన్యము పీడింపబడుటను గాంచిన శ్రీకృష్ణుడు దేవ దానవ పూజితమగు సార్గ్నమను ఉత్తమ ధనస్సును టంకారము కావించెను. హరే కృష్ణ. సో ఈ విధంగా ఎప్పుడైతే కనుక జరాసంధుడు ఉన్నాడో శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారు, జరాసంధుడితో చెప్పారనమాట, చాలు చాలు ఇంకా పొగుడుకున్నది చాలు. సో వీరులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, తనని తాను పొగుడుకోకుండా వాళ్ళు పరాక్రమం చూపిస్తారు. సో కాబట్టి చనిపోయేటువంటి వాడివి, తర్వాత కష్టాల్లో వెళ్ళబోయేటువంటి వాడివి, నీ మాటలను మేము పెద్ద సీరియస్ గా తీసుకోము అని చెప్పి చెప్పారు అన్నమాట. సో అప్పుడు ఏమైంది, రెండు పక్షాల నుంచి కూడా ఇంకా యుద్ధం మొదలైపోయింది, అటాక్ అయిపోయింది అన్నమాట. ఎప్పుడైతే కనుక అటాక్ అయిందో మొత్తం 23 అక్షోహిణీల సైన్యం అంటే కనుక చాలా సాధారణమైంది కాదు, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. మొత్తం సైన్యం అంతా కూడా వచ్చేసి కృష్ణుడు బలరాముడు ఇద్దరే వెళ్ళారు, 2 రథాలు, కొంతమంది సైన్యం, చాలా తక్కువ మంది సైన్యం. మొత్తం 23 అక్షోహిణీల సైన్యం వస్తే కనుక వాళ్ళని చుట్టుముట్టేసినాయి, మొత్తం అంతా కూడా ఒకేసారి చుట్టుముట్టేస్తే ఏమైంది, మొత్తము అలా చుట్టుముట్టడం మూలంగా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, పురప్రజలు, మధురాపుర ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎత్తైనటువంటి భవనాలు, బురుజులు, వాటి మీదకి ఎక్కి చూస్తున్నారు. ఏమైతుంది యుద్ధము, ఏం జరగబోతుంది అని చెప్పేసి ఎవరికైనా భయంగా ఉంటుంది. సో అందులో ఏమిటి, వాళ్ళిద్దరికి కూడా స్త్రీలకు పర్టికులర్ గా కృష్ణుడు బలరాముడు అంటే కనుక ఎంతో ఇష్టం అన్నమాట, ఆసక్తి, అనురాగం. సో కాబట్టి వాళ్ళకి ఏమైనా జరుగుతుంది, వాళ్ళు యుద్ధానికి వెళ్ళారంటే కనుక టెన్షన్ గా ఉంటారు కదా. సో అందుకని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కనుక వాళ్ళు అలా చూస్తున్నారో మొత్తం 23 అక్షోహిణీల సైన్యం అంతా కూడా మొత్తం వాళ్ళని చుట్టుముట్టేస్తే ఇంకా కృష్ణుడు బలరాముడి రథం యొక్క ధ్వజాలు కూడా కనపడట్లేదు, అంతలాగా వాళ్ళని కప్పేశారనమాట మొత్తం 23 అక్షోహిణీల సైన్యం. ఎలా అయితే కనుక అగ్నిని దుమ్ము ఎలా అయితే కనుక పట్టేస్తుందో, అలాగా సూర్యుడిని ఎలా అయితే కనుక మేఘాలు ఒక్కొక్కసారి ఆవరించేస్తాయో, సో అదే విధంగా ఏమైంది, వాళ్ళందరూ కూడా ఆవరించేశారనమాట. సో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, ఆయన యొక్క దివ్యమైనటువంటి సారంగం అనేటువంటి రథాన్ని ఆయన టంకారము చేశారనమాట. సో చేసిన తర్వాత మళ్ళీ యుద్ధం ఏం జరిగింది అనేటువంటిది మళ్ళీ మనము రేపటి నుంచి చర్చించుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.